నమస్తే అండి. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఆ ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా వాళ్ళ డిమాండ్ల మేరకు చాలా హామీలు ఇచ్చారు. అందులో నాకు గుర్తున్నవి ఏంటంటే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని ఒకటి చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరులోనే ఎక్కడో మేబీ ఆ సరౌండింగ్లో బీసీ రక్షణ చట్టం. కానీ బీసీ రక్షణ చట్టం ఇంకా రాలేదు. మేబీ దానికోసం కసరత్తు జరుగుతుంది. మరొకటి ఇస్లామిక్ బ్యాంక్ ఒకటి తీసుకొస్తామని చెప్పారు. ఇస్లామిక్ బ్యాంక్ అది కూడా ఇంకా దానికి సంబంధించి కసరత్తు అయితే జరగట్లేదు. ఆ తర్వాత తిరుపతిలో అనుకుంటా హలో లోకేష్ అనే కార్యక్రమం జరిగినప్పుడు జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. అలాగే మెగా డిఎస్సి హామీ ఇచ్చారు, ఇంకా చాలా హామీలు ఇచ్చారులే. సో ఇప్పుడు మనం జాబ్ క్యాలెండర్ హామీని ఒకసారి ప్రస్తావిస్తే మెగా డిఎస్సి హామీ ఇచ్చారు, అది నెరవేరింది. ఆల్రెడీ మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది, పోస్టులు కూడా భర్తీ చేశారు, వాళ్ళ నియామకాలు జరిగిపోయినాయి. ప్రస్తుతానికి టీచర్లు అందరూ స్కూల్స్లో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 4 నెలల్లో మరో డిఎస్సి ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ను చూసారా, దీనికోసం లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి కోసం కేవలం ఆ బీఎస్సీ బీఈడి అంటే డిగ్రీ ప్లస్ బీఈడి చదివిన వాళ్ళు, లేదంటే ఈ డిఎడ్ చదివిన వాళ్ళు మాత్రమే వెయిట్ చేస్తారు డిఎస్సి కోసం. కానీ జాబ్ క్యాలెండర్స్ కోసం డిగ్రీలు పీజీలు చదివిన ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పాలిటెక్నిక్ డిప్లొమా ఇలా చదివిన ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. అంటే మెగా డిఎస్సి కోసం 10 లక్షల మంది వెయిట్ చేస్తే జాబ్ క్యాలెండర్ కోసం 15-20 లక్షల మంది వెయిట్ చేస్తారనమాట. ప్లస్ మెగా డిఎస్సిలో రాని వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్లో ఏదో ఒక అర్హత కోసం చూస్తారు. సో అందుకే జాబ్ క్యాలెండర్ యాక్చువల్లీ 2025 జనవరిలో ఇవ్వలేదు. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లోకేష్ గారి హామీ ప్రకారం 2025 జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, కానీ చేయలేదు. అప్పుడే చాలామంది నిరుద్యోగులు తిట్టుకున్నారు ప్రభుత్వాన్ని. కనీసం పోలీస్ రిక్రూట్మెంట్ అండి 2022 నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు 6100 పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి. అది కూడా ఇప్పుడు వరకు పూర్తి చేయలేదు. తెలుసా ఎంత అవమానకరం చూడండి. 3 ఏళ్ళు గడిచింది, ఇప్పటికీ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తి అవ్వాలి. గత ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. కబుర్లు చెప్తున్నారు అండ్ సాకులు వెతుకుతున్నారు తప్ప దాన్ని సొల్యూషన్ చూపించడం వల్ల. సరే, ఇప్పుడు ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నారు. జనవరి 1వ తేదీన, అంటే ఇది నవంబర్ ఆల్మోస్ట్ 18 కదా. సో ఇంకొక నెల, దాదాపుగా 42 రోజులు ఉంది. సో జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని విభాగాల వారీగా కూడా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇమ్మన్నారు, ఖాళీల జాబితా ఇమ్మన్నారు. దీనిలో దాదాపుగా 1,00,000 పోస్టులు ఉన్నట్టుగా చెప్తున్నారు 157 శాఖల్లో. అందులో పంచాయతీరాజ్ శాఖలో 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పట్టణాభివృద్ధి శాఖలో 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత విద్యా శాఖలో 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2,500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళా అభివృద్ధి విభాగంలో 1,820 అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఇలా డిపార్ట్మెంట్ వైజు మొత్తం ఖాళీలన్నీ లెక్కేస్తే దాదాపుగా 99,000 ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 99,000 ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తారు అనుకోలేం. ఈ 99,000 ఖాళీలు కూడా భర్తీ చేస్తారని అనుకోలేం, కానీ చేస్తే బెటర్, ప్రభుత్వానికి మంచిది. సో నిరుద్యోగులు అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు దాదాపుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల ప్రచారంలో ఆయన జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారు. నాకు తెలిసి ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, అది కూడా 10,000 పోస్టులే. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్కసారే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, అది కూడా 10,000 పోస్టులు మాత్రమే. సో అది జాబ్ క్యాలెండర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అండ్ మెగా డిఎస్సి హామీ ఇచ్చారు, అందులో కూడా ఫెయిల్ అయ్యారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లోకేష్ గారు మెగా డిఎస్సి హామీ ఇచ్చారు, దాన్ని నెరవేర్చారు. జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారు, దానికోసం వెయిట్ చేస్తున్నారు లక్షలాది మంది. సో నేను అనుకోవడం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పర్సనల్గా నా సబ్స్క్రైబర్స్ తరఫున, ఒకటి జాబ్ క్యాలెండర్ సాధ్యమైనన్ని ఎక్కువ పోస్టులకి ఇస్తే మంచిది, ఫిలప్ చేసేస్తే మంచిది. రెండోది, నవంబర్ 2022 వచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలి. ఏదో న్యాయపరమైన చిక్కులని, రిజర్వేషన్లకు సంబంధించిన చిక్కులని, అదని ఇదని దాన్ని లేట్ చేస్తూ ఉన్నారనమాట. మెగా డిఎస్సి ప్రక్రియని ఎలా 5 నెలల్లో పూర్తి చేశారు? మరి ప్రభుత్వం తలుచుకుంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తి చేయలేరా? ఎందుకని లేట్ చేయడం? సో ఈ విషయంలో ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదన్నమాట. సో థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి స్క్రీన్ మీద మీరు యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com,
సో దీని ప్రత్యేకత ఏంటంటే కొంతమంది నిరుద్యోగ మహిళలే అందరూ కలిపి ఒక ఇండస్ట్రీ పెట్టారు, ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. ఇది భిన్నంగా ఉండాలని, ఎవరికి అంటే ఎక్కడ తయారవని మంచి ఆరోగ్యకరమైన ప్లస్ రుచికరమైన భిన్నమైన ప్రోడక్ట్స్ అందించాలని మిల్లెట్స్తోనూ అండ్ సమ్ సీడ్స్తోనూ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్తోనూ ఇలా లడ్డూలు చేస్తున్నారనమాట. సో లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి. మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో మిల్లెట్స్ ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా, పూస అవి కూడా ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ, సీడ్స్ అంటే అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, వీటితో కూడా లడ్డూలు చేస్తారు. సో వీటితో పాటు హాట్ స్నాక్స్తో పాటు వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మునగాకు పొడి అని, జామాకు పొడి అని, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఈ పౌడర్స్ వలన. సో వీటితో పాటు వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, ప్లస్ అనేక రకాల కారపొళ్ళు కూడా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే 9997839994 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఏం కావాలి అనేది. లేదా laddupallam.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా షిప్పింగ్ ఫ్రీ.